ఇక A1గా కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్లో ఏసీబీ ఛార్జ్షీట్. ఐఏఎస్ అరవింద్ కుమార్ సహా 5గురిపై అభియోగాలు. హెచ్ఎండిఏకు చెందిన 55 కోట్లు విదేశీ సంస్థకు మళ్లించారు. ఫార్ములా ఈ రేస్తో రాజకీయ లబ్ధి పొందాలని ఆరోపణ. ఏసీబీ కోర్టు పరిశీలనలో 1000కి పైగా డాక్యుమెంట్లు. వీళ్ళు చేసిన అవినీతి 55 కోట్ల అవినీతికి అంటే మౌఖిక ఆదేశాలు, నోటి ద్వారా ఆదేశాలతో వీళ్ళు 55 కోట్లు ఇతర దేశాలకు పంపించేది కావచ్చు. పెద్ద అవినీతి అయిపోయింది. లక్షల కోట్లు దోసుకుంటే దానిపైన మనకి ఎంక్వైరీలు ఉండవు, మన్ను ఉండవు, మశానం ఉండవు. ఏసీబీని పెట్టాలి, వాళ్ళ అడ్వకేట్ బృందం ఉంటుంది, వీళ్ళ అడ్వకేట్ బృందం ఉంటుంది. మళ్ళీ సంవత్సరం దాకా ఇది సాగనంపాలి. తర్వాత మళ్ళీ ఎలక్షన్స్కి పోవాలి. నువ్వు నేను ఒకటే బాయ్, మళ్ళీ నేను అధికారంలోకి వచ్చినా నువ్వు అధికారంలోకి వచ్చినా మనం ఒకటే అని ముందుకు పోవాలి. ఏముంటుంది? రాజకీయ ప్రయోజనాలు, వాళ్ళు రాజకీయ ప్రయోజనాలు చూసిందని మీరు అంటున్నారు. ఇప్పుడు కేటీఆర్ని ఇబ్బందులు పెట్టి మీరు రాజకీయ ప్రయోజనాలు పొందుతూ ఉన్నారు. కాంగ్రెస్ అసలు టీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి జరగలేదా? మా ముఖాలకు ఎప్పుడైనా తీసుకొచ్చినామా ఈ కార్ రేసు? అంతర్జాతీయ బ్రాండింగ్ ఇమేజ్ రావాలంటే కొన్ని కార్యక్రమాలు చేస్తేనే కదా అంతర్జాతీయ బ్రాండింగ్ ఇమేజ్ వచ్చింది. మొన్న మెస్సీని తీసుకొచ్చి మరి పైసలు ఖర్చు పెడితే అందరూ అట్లనే తిట్టిలా. ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇమేజ్ వచ్చింది కదా హైదరాబాద్కి, నీకు నీ మనవనికి. ఇప్పుడు ఈయన అరెస్ట్ అయ్యి జైలుకు పోతాడు అనుకుంటున్నారా? చూద్దాం, ఇదే కథ. ఛార్జ్షీట్ వేసిందిలే కేటీఆర్ పైన, ఛార్జ్షీట్ వేసింది. ఏమవుతుందో చూద్దాం ఒక్కసారి. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడిగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అభియోగాలు మోపుతూ నాంపల్లి కోర్టులో ఏసీబీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. A2గా మాజీ ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, A4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, A5గా యూకేకు చెందిన FEO సంస్థలను చేర్చింది. హెచ్ఎండిఏ బోర్డుకు చెందిన 55 కోట్లు విదేశీ సంస్థలకు మళ్లించినట్లు పేర్కొంది. దాదాపు 1000కి పైగా డాక్యుమెంట్లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలను కోర్టుకు అందించింది. కాగా ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను కోర్టు పరిశీలిస్తుంది. డాక్యుమెంట్ల పరిశీలన అనంతరం విచారణకు స్వీకరించనుంది. కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేసేందుకు మాజీ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ను డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ నుంచి అనుమతి లభించిన సంగతి తెలిసిందే. జిఏడి నుంచి అనుమతి లభించిన క్రమంలో కేటీఆర్, అరవింద్ కుమార్లతో పాటు ఆ కేసులో 3వ నిందితుడైన హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి అంటే బి లక్ష్మీ నరసింహారెడ్డి, గ్రీన్కో ఎస్ నెక్స్ట్ జెన్ ఎండి చెలమల శెట్టి అనిల్ కుమార్, ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ప్రతినిధులను ఆ నిందితులుగా చేరుస్తూ అభియోగాలతో ఛార్జ్షీట్ దాఖలు చేసిండ్రు. A1గా కేటీఆర్ ఉన్నాడు. హెచ్ఎండిఏ నిధులు రూపాయలు 54.89 కోట్లు విదేశీ కంపెనీలకు ఇచ్చిందన్నది ప్రధాన ఆరోపణ. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్ వద్ద ఫార్ములా ఈ కార్ రేస్ పోటీలు నిర్వహించారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నిబంధనలు ఉల్లంఘించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన 54.89 కోట్ల నిధులు విదేశీ కంపెనీ ఖాతాల్లోకి మళ్లించారన్నది ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగంపై ఎంఎంయూడి ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ దానకిషోర్ 2024 డిసెంబర్ 18న ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మరుసటి రోజే డిసెంబర్ 19న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగానికి బాధ్యులుగా గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ను ప్రధాన నిందితుడిగా అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ అరవింద్ కుమార్ను 2వ నిందితుడిగా బి లక్ష్మీ నరసింహారెడ్డిని 3వ నిందితుడిగా చేర్చింది. ఈ ముగ్గురితో పాటు ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఆర్గనైజర్ గ్రీన్కో ఎస్ నెక్స్ట్ జెన్ ఎండి చెలమల శెట్టి అనిల్ కుమార్, ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ప్రతినిధులను ఏసీబీ విచారించింది.
ఏసీబీ సేకరించిన ఆధారాలతో పాటు అప్పటి ఎంఏయుడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ప్రధానంగా కేటీఆర్ పేరును ప్రస్తావించిండ్రు. అసలు నిందితుల వాంగ్మూలాలు ఏంటిది, సాంకేతిక ఆధారాలతో ఛార్జ్షీట్ ఎట్లా నమోదైందో ఒకసారి చూద్దాం. కేటీఆర్ ఆదేశాల మేరకు తాను నిర్ణయాలు తీసుకున్నట్టు అరవింద్ కుమార్ వాంగ్మూలాలు ఇచ్చారు. ఇదే అంశాన్ని కేటీఆర్ కూడా ఏసీబీ విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. ప్రధానంగా ఈవెంట్ నిర్వహణ కోసం స్పాన్సర్ ఫీజు, టాక్సెస్లు కలిపి మొత్తం 110 కోట్లు అంటే గ్రేట్ బ్రిటన్ పౌండ్ల రూపంలో 110 కోట్లు చెల్లించే విధంగా అగ్రిమెంట్ పేర్కొన్నారు. ఈ మేరకు ఈవెంట్ నిర్వహణ కోసం మున్సిపల్ సర్వీసెస్, సివిల్ వర్క్స్ కోసం మరో 50 కోట్లు ఖర్చు చేసేలా అండర్టేకింగ్ తీసుకున్నట్లు ఏసీబీ ఆధారాలు సేకరించింది. వీటితో పాటు హెచ్ఎండిఏ బోర్డు నిధుల నుంచి 160 కోట్లు అప్రూవల్ ఒప్పందం, అసెంబ్లీ ఎన్నికల సమయంలో లండన్కు 45.71 కోట్ల తరలింపు, హెచ్ఎండిఏకు 8.07 కోట్లు ఐటీ జరిమానా సహా మొత్తం 54.88 కోట్ల నిధుల దుర్వినియోగంపై ఏసీబీ అభియోగాలు మోపింది. దీంతో పాటు ఈ కార్ రేసింగ్ వల్ల హెచ్ఎండిఏకు ఎలాంటి లాభం లేకపోగా 75.88 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఇప్పటికే ఏసీబీ ఆధారాలు సేకరించింది. ఇంత ఖర్చు పెట్టింది కానీ రూపాయి లాభం రాలేదంట. ఈ మొత్తం వ్యవహారంలో గ్రీన్ కో సంస్థ నుంచి క్విడ్ ప్రోకో రూపంలో 44 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు బీఆర్ఎస్ కు వచ్చినట్టు ఏసీబీ ఆధారాలు సేకరించింది. వీటికి సంబంధించిన పూర్తి సాంకేతిక ఆధారాలతో కూడిన ఛార్జ్షీట్ దాఖలు చేసిన నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. మరి ఎంతవరకు పోతుంది? 1000కి పైగా డాక్యుమెంట్లను ఆ కోర్టుకు సబ్మిట్ చేసిండ్రు ఇక్కడ ప్రభుత్వం. మరి నిజంగానే కేటీఆర్ పైన ఛార్జ్షీట్ వేయడం ద్వారా 55 కోట్లకు సంబంధించిన ఇష్యూలో కేటీఆర్ జైలుకి వెళ్ళే ఏమైనా ఆస్కారం ఉంటుందా? లేదంటే హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు తర్వాత హైకోర్టు ఈ తతంగమే మొత్తం నడిపిస్తారా? ఇప్పటికే 2.5 సంవత్సరాల కాలం గడిచిపోయింది. మనం ఇచ్చిన 6 గ్యారంటీల హామీ అటకెక్కింది. 420 హామీలు దొంగ హామీలు ఇచ్చి దొంగ హామీలతో పబ్బం గడుపుతున్నారు. పేపర్లో మాత్రం తీయటి కమ్మటి వార్తలు వస్తూ ఉంటాయి కాంగ్రెస్కు సంబంధించింది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వానికి భజన వాళ్ళకే ఈ శాటిలైట్ మీడియాలను కూడా బొందబెట్టాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇక్కడ ఈ కేటీఆర్ పైన ఇన్ని రోజులు ప్రాసిక్యూషన్ చేసినాం, నడుస్తుంది అన్నారు. ఇప్పుడు ఛార్జ్షీట్ వేసినాం, ఇక కోర్టు బంతి కోర్టులోకే ఉంటుంది అంటే ఆ కోర్టులు వాయిదాలు వేసుకుంటా మొత్తం మీద కాలం గడిస్తే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయని ఒక చర్చ జరుగుతుంది. మరి నిజంగానే కల్వకుంట్ల కుటుంబాన్ని టార్గెట్ చేసి కేటీఆర్ ఒక్కడిని లోపలికి పంపిస్తే కవిత ముఖంలో ఆనందం చూడడానికి రేవంత్ అన్న ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అన్న ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తూ ఉంది. మరి అన్న పోతే కూతుర్ని కేసీఆర్ ఏమన్నా దగ్గరికి తీసుకుంటాడా? ఈ కోణం కూడా ఒకటి బ్యాక్గ్రౌండ్లో ఎపిసోడ్ లాగా వినిపిస్తూ ఉన్నది. చూడాలి మరి ఏం జరుగుతుందో లాస్ట్ చివరికి. నేనైతే 100% ఈ టైంపాస్ కేసులే అని నేనైతే భావిస్తున్నా. ఏముండదు దాంట్లో.